హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. నిన్న చేయలేకపోయాను, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఒక పర్సనల్ ట్రావెల్ వల్ల చేయడం కుదరలేదు. సో వీ హ్యావ్ కమ్ బ్యాక్ టు డూయింగ్ ఎడిటోరియల్ అనాలిసిస్. సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అమ్మా. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. 5th జూన్న మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవ్వబోతుంది. సో ఇమీడియట్గా చాలామంది ఒకసారి రాసిన వాళ్ళు కావచ్చు, కొత్తగా రిలీవ్ అవుతున్న వాళ్ళు కావచ్చు, కొత్త బ్యాచెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందుకే మీ అందరికీ గుడ్ న్యూస్. సో వీఆర్ లాంచింగ్ న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1st జూలై. ఎక్కడమ్మా? వైజాగ్లో, హైదరాబాద్లో, ఆన్లైన్లో 3 చోట్ల కూడా 1st జూలై నుంచి న్యూ బ్యాచెస్ అనేవి వస్తున్నాయి. సో మీకు లాస్ట్ మంత్ అంతా చెప్పాను ఫీజు పెరుగుతుందని, కానీ పెంచలేదు. 1st జూలై వరకు కూడా నేను ఈ పాత ఫీజే ఉంచుతాను, విచ్ మీన్స్ 30th జూన్ ఈ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ పాత ఫీజు అప్లై అవుతుంది. సో 30th జూన్ లోపు మీరు జాయిన్ అయితే ఇక్కడ కనిపిస్తున్న ఓల్డ్ ఫీ మీకు అప్లై అవుతుంది. 1st జూలై నుంచి ఫీజు, ఆన్లైన్ ఫీజు కాస్త 70,000 అవుతుంది, ఆఫ్లైన్ ఫీజు కాస్త 80,000 అవుతుంది. ఎప్పటి నుంచి? 1st జూలై నుంచి. సో 30th జూన్ వరకు ఇదే ఫీజు అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ది మోస్ట్ కాంప్రహెన్సివ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రోగ్రామ్. అండ్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా మనం లైఫ్ టైం వ్యాలిడిటీ దీనికి ప్రొవైడ్ చేస్తున్నాం. దీంట్లో మీకు జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, సీసాట్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్, డైలీ కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్ అన్నీ వస్తాయి. వీటితో పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా మీకు ఫ్రీ వస్తుంది. ప్లస్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 and 2, ఆర్బీఐ గ్రేడ్ బి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దట్ వీఆర్ ఆఫరింగ్. వీటన్నిటికీ కూడా ఫ్రీ కాంప్లిమెంటరీ యాక్సెస్ అగైన్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు రావడం అనేది జరుగుతుంది. సో యూ కెన్ సీ ద ఫీ స్ట్రక్చర్ హియర్. ఆన్లైన్ వచ్చి 60,000, మంత్లీ 5,000 పే చేయొచ్చు. ఆఫ్లైన్ 70,000, మంత్లీ 10,000 పే చేసి మీరు హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ న్యూ బ్యాచెస్ ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. రిమెంబర్ దిస్ డేట్ 30th జూన్. సో ట్రై టు జాయిన్ బిఫోర్ దట్. ఈ లోపు మీరు కరెంట్ అఫైర్స్ క్లాసులు ఆల్రెడీ అవుతున్నా కూడా వినాలన్నా మీకు వినొచ్చు, ఎందుకంటే క్లాసెస్ అనేవి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. మీకు ఫ్రెష్గా 1st జూలై నుంచి ఈ లోపు కూడా టైం వేస్ట్ చేయకుండా కొంత నేర్చుకుంటాను, ఎన్సీఆర్టీ వీడియోస్ చూస్తానంటే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైం. అలాగే ఒక కొత్త ఆఫరింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈపీపీ అని చెప్పి లాంచ్ చేసాం, విచ్ ఈజ్ ఎర్లీ ప్రిపరేషన్ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. ఎవరైతే గ్రాడ్యుయేషన్లో ఉన్నారో, ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిగ్రీ లేదా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా ఏదైనా సరే, ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కాలేజ్ స్టూడెంట్ కోసం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో మీ రెస్పెక్టివ్ కాలేజ్లో మీరు ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, పీజీ కానీ చదువుతూ ఉండండి. కాలేజ్ చదువుతూ ఈ కోర్స్ మీరు అటెండ్ అయితే ఇది మీకు ఒక ఎర్లీ ప్రిపరేషన్ ప్రోగ్రామ్ కింద పనికొస్తుంది. సో దీంట్లో మీకు డైలీ కేవలం 2 to 3 hours ఆఫ్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే కాలేజ్ షెడ్యూల్తో మేము సింక్ చేసి 2 to 3 hours ఆఫ్ క్లాసెస్ మాత్రమే కండక్ట్ చేస్తాము. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. వైజాగ్లో ఆఫ్లైన్ ఆఫర్ చేస్తున్నాము, ఆన్లైన్ మీరు ఎక్కడి నుంచి అయినా సరే అటెండ్ అవ్వచ్చు. సో దీనికి ఇట్స్ ఎ 3-year ప్రోగ్రామ్. 3 సంవత్సరాల పాటు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఒకవేళ ఎర్లీగా ఫినిష్ అయిపోతే దానికి తగ్గట్టుగా నేను కస్టమైజ్ చేసి మీకు ఇస్తాను. ఈ 3 yearsలో ఇయర్కి 50,000 చొప్పున మీరు పే చేయాలి. అది కూడా మంత్లీ 5,000 పే చేస్తే చాలు. ఎవ్రీ మంత్ యూ విల్ ఓన్లీ పే 5,000. ఇది పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే, ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ ఎ ఫ్రీ అప్గ్రేడ్ టు అవర్ రెగ్యులర్ ఫుల్ యూపీఎస్సీ కోర్స్. మన ఫుల్ యూపీఎస్సీ కోర్సుకి మీకు అప్గ్రేడ్ అనేది వచ్చేస్తుంది. అలాగే దీంతోపాటు మీకు ఆప్షనల్ కూడా ఫ్రీ వస్తుంది. మీరు 3 సంవత్సరాలు దీంట్లో కంటిన్యూ అయితే కాలేజ్తో పాటు మీరు అటెండ్ అవుతూ ఉంటారు. 3 years into 50,000 అంటే ఎంత? 1.5 lakhs కట్టుంటారు. ఇది కట్టిన తర్వాత మీకు ఫైనల్గా ఏంటి? యూ హ్యావ్ ఎ ఫ్రీ అప్గ్రేడ్ టు ఫుల్ ప్రోగ్రామ్. ఫుల్ ప్రోగ్రామ్ మీరు తీసుకుంటే ఆఫ్లైన్లో 70,000 ఫీజు ఉంది, ఆప్షనల్కి 30,000 ఫీజు ఉంది, విచ్ మీన్స్ 1 lakh వర్త్ ప్రోగ్రామ్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కంప్లీట్గా ఫ్రీ వస్తుంది. సో 3 సంవత్సరాల ఫౌండేషన్ పడుతుంది. ఫౌండేషన్ తర్వాత రెగ్యులర్ ప్రోగ్రామ్ కూడా మీకు కంప్లీట్గా ఫ్రీ అయిపోతుంది. అది కూడా కేవలం 5,000 per month పే చేస్తే సరిపోతుంది. మీకు అర్థమవుతుంది కదా. ఇంకా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు ఎవరికి కాల్ చేయాలి? ఈ నెంబర్కి కాల్ చేయండి, డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. లేదా వైజాగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు వైజాగ్ వచ్చి నన్ను కలవచ్చు, కలిసి మాట్లాడవచ్చు.
సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసి సక్సెస్కి మీకున్న అవకాశాలని పెంచుకునే ప్రయత్నం చేయండి. సో మంచి ఆపర్చునిటీ. ఈపీపీ అనే పేరు, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనే పేరు కాకుండా ఈ పదం ఎందుకు వాడామంటే ఎవరైనా సరే, డిగ్రీ వాళ్ళనే కాదు, ఇంజనీరింగ్ వాళ్ళైనా, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళైనా ఎవరైనా ఈ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. 3 సంవత్సరాల ఫౌండేషన్ తర్వాత యూ విల్ బి అప్గ్రేడెడ్ టు ఫుల్ యూపీఎస్సీ కోర్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది డీటెయిల్డ్గా మీకు ఉంటుందన్నమాట. ఆప్షనల్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. ఆప్షనల్స్ అన్నిటికీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు 15th జూన్ లోపు మీరు జాయిన్ అవ్వగలిగితే మీకు 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఎప్పుడు ఇన్స్టిట్యూట్ డిస్కౌంట్స్ ఆఫర్ చేయదు, అలాంటిది ఆప్షనల్స్కి మాత్రం 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే 25,000 రూపీస్ ఫీజు కాస్త 22,500కి అందించడం అనేది జరుగుతుంది. ఫర్ విచ్ ఆల్ ఆప్షనల్స్? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఈ 2 ఆప్షనల్స్ నేను టీచ్ చేస్తున్నాను. అలాగే సోషియాలజీ సాయిరామ్ సార్ టీచ్ చేస్తున్నారు, ఆంథ్రపాలజీ శ్రీనివాస్ సార్, అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్. సో ఈ 5 ఆప్షనల్స్కి కూడా మీకు సేమ్ ఫీ అప్లై అవుతుంది, యాక్సెస్ అనేది మీకు వస్తుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మీకు వస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు కాల్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేడం డీటెయిల్స్ ఇస్తారు. డెమోలు చూడండి, చాలా బాగా టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఆప్షనల్స్ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్స్ మీ అందరికీ అర్థమయ్యే రీతిలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద డే, ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ ఈజ్ హియర్. ఎస్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదా ఒకసారి ఏదన్నా కోచింగ్ సెంటర్లో అన్ని సబ్జెక్ట్స్ టచ్ చేసిన వాళ్ళకి ఇది ఒక గోల్డ్ మైన్ లాంటి కోర్స్ ఇది. ఈ కోర్సులో మీకు మొత్తం 1250 మార్క్స్ కవర్ అవుతాయి. స్టాటిక్ అండ్ డైనమిక్ పోర్షన్స్ అన్నీ కవర్ అవుతాయి. ఎస్ఏ పేపరు, జనరల్ స్టడీస్ 1 to 4 మొత్తం కవర్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మీకు ఆన్సర్ రైటింగ్, కరెక్షను, ఫీడ్బ్యాక్ జరుగుతుంది. డైనమిక్ ఎడిటోరియల్స్ నుండి యోజన, కురుక్షేత్ర నుంచి టాపిక్స్ తీసుకొని డైనమిక్ పోర్షన్ కూడా కవర్ చేయడం అవుతుంది. ఒక టాపిక్ అవ్వగానే దానిపైన టెస్ట్ పెట్టి టెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చి డిస్కషన్ కూడా చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ జియోమార్ఫాలజీ యాజ్ ఎ టాపిక్, జాగ్రఫీలో ఈ టాపిక్ తీసుకున్నాం అనుకోండి. సో దీంట్లో లాస్ట్ 8 to 9 ఇయర్స్లో వచ్చిన యూపీఎస్సీ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసి వాటితో మీతోనే ఆన్సర్ రైటింగ్ చేయించి ఫీడ్బ్యాక్ ఇచ్చి కరెక్షన్ చేయడం జరుగుతుంది. అయిపోయాక దేర్ విల్ బి ఎ టెస్ట్ సిరీస్ ఆన్ జియోమార్ఫాలజీ పైన టెస్ట్ సిరీస్ పెట్టడం జరుగుతుంది. పెట్టి దాన్ని డిస్కస్ చేయడం కూడా అవుతుంది. అయితే ఈ కోర్సు బ్యూటీ ఏంటంటే దిస్ ఇస్ ఆఫర్డ్ ఇన్ హైదరాబాద్ యాజ్ వెల్. అంటే మన హైదరాబాద్ బ్రాంచ్లో కూడా ఇది ఆఫర్ చేస్తున్నాం, ఆన్లైన్లో కూడా ఆఫర్ చేస్తున్నాం. హైదరాబాద్ ఆఫ్లైన్కి వచ్చేసరికి ఫీజు 15,000, ఆన్లైన్ ఫీజు వచ్చేసి 10,000. డీటెయిల్స్ కోసం మీరు కాల్ చేయాల్సిన నెంబర్ సేమ్ ప్రత్యూష మేడం నెంబర్. మేడం కాల్ చేయండి. ఈవెన్ దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ కోర్సు ఫ్రీ. ఎవరైతే యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఉన్నారో వాళ్ళందరికీ ఈ కోర్సు ఫ్రీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో లేని వాళ్ళకి ఈ ఎక్స్ట్రా ఫీజు పే చేసి మీరు బయట వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికోసం స్పెసిఫిక్గా రావచ్చు. మాకు రెగ్యులర్ సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయి ఓన్లీ ఆన్సర్ రైటింగే పెండింగ్ అనుకునే వాళ్ళందరూ ఈ కోర్సులో జాయిన్ అయ్యి దీన్ని వినియోగించుకోగలుగుతారని చెప్పి చెప్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్. ఐ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ బట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. మీకు తెలియాలి, చాలామంది స్కిప్ చేసుకుంటారు, తర్వాత బాధపడతారు. అందుకనే ముందే డీటెయిల్డ్గా చూసుకోండి. ఒకసారి అర్థమైతే మీకు టైం వచ్చినప్పుడు జాయిన్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఒక్కసారన్నా కోర్స్ వివరాలు అనేవి వింటే మీకు హెల్ప్ అవుతుంది. ఇవాళ ఎడిటోరియల్కి వద్దాం. ద టైటిల్ ఆఫ్ ద ఎడిటోరియల్ ఈజ్ చాపీ వాటర్స్. చాపీ వాటర్స్ అంటే అర్థం ఏంటి? ఎక్కువ జర్కీగా, అంటే స్టేబుల్గా లేకుండా. సముద్రంలో ఉన్న వాటరు, నదిలో ఉన్న వాటర్కి డిఫరెన్స్ ఉంది. కానీ నదిలో ఉండేవి కంటే సముద్రంలో వేవ్స్ ఎక్కువ ఉంటాయి, జర్కీగా ఉంటుంది రైడ్ అనేది. సో చాపీ వాటర్స్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే జర్కీ రైడ్, అంటే స్టేబుల్గా పీస్ఫుల్గా వెళ్తున్నట్టు కాదు, అంత పరిస్థితులు అంత బాగా లేవు, గతుకుల రోడ్ లాగా అనమాట. స్మూత్ రోడ్ కాదు, స్మూత్ డ్రైవ్ కాదు అని అర్థం. దట్స్ ద మీనింగ్ ఆఫ్ చాపీ వాటర్స్. The economy's post-COVID recovery is far from complete. Spurring consumption is key. కోవిడ్ తర్వాత ఎకానమీ రికవర్ అయిపోతుందని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. కానీ ఆ రికవరీ ఈజ్ ఫార్ ఫ్రమ్ కంప్లీట్. ఇంకా కంప్లీట్ కాలేదు రికవరీ, ఇంకా చాలా రికవర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో కన్జంప్షన్ని స్పర్ చేయడం, అంటే ఎంకరేజ్ చేయడం, టు మేక్ ఇట్ గ్రో. కన్జంప్షన్ గ్రో చేయడం అనేది ఈజ్ కీ, విచ్ మీన్స్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. కన్జంప్షన్ని
గ్రో చేయడం అనేది ఇంపార్టెంట్. సో వెరీ 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 ఇంపార్టెంట్. మీకు అర్థమైందా? సో మనం దేనిపైన ఫోకస్ చేయాలి? కన్జంప్షన్ అనేది గ్రో చేయడం పైన ఫోకస్ చేయాలి. ఓకే, రైట్. సో అయితే ఇవాళ జీడిపి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జీడిపి డేటా ఎలా వస్తుంది, ఎలా చదవాలి అని చెప్పి కొంచెం బేసిక్స్ మీకు చెప్తాను. ఎప్పటి నుంచో ఎడిటోరియల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం మరొక్కసారి కవర్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, సో మీకు ఎప్పుడైనా సరే డేటా ఇచ్చినప్పుడు 2 రకాలుగా ఇస్తారు. ఒకటి జీడిపి, ఇంకొకటి జీవీఏ. ఇలా డేటా ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్. అయితే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే అర్థం ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి మీకు డౌట్ వస్తూ ఉంటుంది. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ డోంట్ లుక్ ఎట్ ద బోర్డ్, క్లోజ్ యువర్ ఐస్. నేను ఓన్లీ వాయిస్తోనే మీకు అర్థమయ్యేలా చెప్తాను, తర్వాత బోర్డు పైన రాస్తాను. కళ్ళు మూసేయండి అందరూ, చూస్తున్న వాళ్ళందరూ కూడా క్లోజ్ యువర్ ఐస్. ఎస్, క్లోజ్ చేశారు కదా. సో మీ ఇమాజినేషన్లో ఇండియా మ్యాప్ ఊహించుకోండి. ఎస్, ఇండియా మ్యాప్ ఊహించుకున్నారు కదా. ఇప్పుడు ఇండియాలో ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 లోపు ఓకే రకరకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రొడక్షన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి, సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి. ఏవేవో కార్లు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, కార్లు కొంటూ ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, సాఫ్ట్వేర్ కొంటూ ఉంటారు. గవర్నమెంట్ సర్వీసెస్, హాస్పిటల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ సర్వీసెస్, అగ్రికల్చర్. దెర్ ఆర్ సో మెనీ ఎకనామిక్ యాక్టివిటీస్ దట్ హ్యాపెన్ ఎవ్రీ ఇయర్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్, మైండ్లోనే పెట్టుకోండి, అంత వినండి అంతే. ఓకే, అన్ని రకాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. కార్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. కారు మారుతి సుజుకి అనే కంపెనీ ప్రొడ్యూస్ చేసింది. అదే కారు పలానా సురేష్ సార్ కొన్నారు. సో ఇక్కడ మీకు 2 విషయాలు చెప్పాను. ఒకళ్ళు ప్రొడ్యూస్ చేశారు, ఇంకొకళ్ళు కొన్నారు. ప్రొడ్యూస్ చేసేదంతా దేనికోసం? ఆబ్వియస్గా ఎవరో కొంటారనే కదా. ఎస్, మరి ఒక దేశంలో ఎకనామిక్ యాక్టివిటీస్ని మనం మెజర్ చేసేటప్పుడు ఎలా మెజర్ చేయొచ్చు? దేశంలో ఇప్పుడు కారు మారుతి సుజుకి ఎలా ప్రొడ్యూస్ చేసిందో అలాగే దేశంలో ఉన్న రకరకాల వస్తువులు, రకరకాల సేవలు, వీటన్నింటినీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటన్నింటి డేటా తీసుకొని కలిపేసామనుకోండి, దాట్ డేటా ఈజ్ కాల్డ్ జీవీఏ లేదా గ్రాస్ వాల్యూ యాడెడ్. మీకు అర్థమైందా? దేశంలో ఎన్ని కార్లు ప్రొడ్యూస్ అయ్యాయి, ఎన్ని సైకిల్ ప్రొడ్యూస్ అయ్యాయి, ఎన్ని సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి. సో యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఫ్రమ్ సప్లయర్ సైడ్. ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేయండి. మనం ఇప్పుడు ఎలా చూసాం? మనం సప్లై సైడ్ నుండి చూసాం. మనం ఎక్కడి నుండి చూసామమ్మా? సప్లై సైడ్ నుంచి. సో లేదా ప్రొడక్షన్ సైడ్ నుంచి. వెన్ యూ లుక్ ఎట్ ది ఎకానమీ ఫ్రమ్ సప్లై సైడ్ or production side and add up all these products and services together, all the products and services produced, వాటన్నిటిని కలిపామనుకోండి, దాన్ని మనం జీవీఏ లేదా గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పి అంటాం. అర్థమైందా? దిస్ ఈజ్ కాల్డ్ జీవీఏ ఆర్ గ్రాస్ వాల్యూ యాడెడ్. ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసేయండి ఒకసారి. ఎస్, క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఇలా ప్రొడ్యూస్ అవుతున్న ప్రతి కారు, ప్రతి సైకిల్, ప్రతి సర్వీస్ కూడా ఎవరో ఒకరు కన్జ్యూమ్ చేస్తున్నారు కదా. ఎస్, నేను ఇంత కారు కొన్నానని చెప్పాను, మా నాన్నగారు బైక్ కొనవచ్చు, ఇంకొకళ్ళు సెలూన్కి వెళ్ళి హెయిర్ కటింగ్ చేసుకోవచ్చు, ఇంకొకళ్ళు అగ్రికల్చర్ రైతు ప్రొడ్యూస్ చేసే ఆ బియ్యాన్ని, రైస్ని మార్కెట్కి వెళ్ళి కొంటూ ఉంటారు. సో నౌ లుక్ ఎట్ ది కన్జంప్షన్ సైడ్, డోంట్ లుక్ ఎట్ ది సప్లై సైడ్. ఎవరు సప్లై చేస్తారని చూడకండి, కన్జంప్షన్ సైడ్ చూడండి. ఎవరెవరు ఏమేమి కొంటున్నారు, ఎవరెవరు ఏమేమి తింటున్నారు. సో లుక్ ఎట్ ది కన్జంప్షన్ సైడ్, నాట్ ఫ్రమ్ ది సప్లై సైడ్. నౌ ఓపెన్ యువర్ ఐస్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ డిమాండ్, వీఆర్ టాకింగ్ అబౌట్ కన్జంప్షన్. అంతేనా? డిమాండ్ అంటే ఒక వస్తువులకి, సేవలకి డిమాండ్ సైడ్ చూస్తున్నాం. ఎవరెవరు వస్తువులను కోరుకుంటున్నారు, ఎవరెవరు సేవలు కోరుకుంటున్నారు. సో ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో, మన ఎకానమీలో ఉన్న అందరూ కూడా ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెడుతున్నారు, యూ కెన్ ఆల్సో సే ఎక్స్పెండిచర్ సైడ్. ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెడుతున్నారని చూస్తే ఆ ఈ ఖర్చులన్నీ కలిపేసాం అనుకోండి, అగైన్ యు ఆర్ గెటింగ్ టోటల్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ద కంట్రీ కదా.
ఓకే, ఒక 20 లక్షల మంది కార్లు కొన్నారు, 5 కోట్ల మంది సైకిల్ కొన్నారు, ఇలాంటివన్నీ కలిపేయండి. కన్జంప్షన్ సైడ్, డోంట్ లుక్ ఎట్ ద ప్రొడక్షన్ సైడ్. ఇలా కన్జంప్షన్ సైడ్ చూడగా వచ్చేదాన్ని మనం ఏమంటాం? జీడిపి అంటాం. అల్టిమేట్గా రెండు ఒకటే. దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న గుడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జీవీఏ అంటాం, కన్జంప్షన్ చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జీడిపి అంటాం. అందుకే జీవీఏ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేస్తారు? డిఫరెంట్ సెగ్మెంట్స్ నుండి చూస్తారు. అగ్రికల్చర్ నుంచి ఎంత వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎంత వచ్చింది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ సర్వీసెస్ నుంచి ఎంత సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయి, మైనింగ్ నుంచి ఎంత ప్రొడ్యూస్ అయింది, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ నుండి చూస్తారు. ఈ సెక్టరల్ జీవీఏ, ప్రతి సెక్టార్ యొక్క జీవీఏని కలుపుతారనమాట. ఈ సెక్టరల్ జీవీఏలన్నీ కలిపితే ఫైనల్గా అగ్రిగేట్ జీవీఏ ఆఫ్ ది ఎకానమీ వస్తుంది. ఇది సెక్టర్ వైజ్ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మనం సప్లై సైడ్, ప్రొడక్షన్ సైడ్ చూస్తున్నాంగా, సో సెక్టర్ వైజ్ వెళ్ళాలి. జీడిపికి వెళ్ళేసరికి అలా కాకుండా ఇంకో మెథడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఎక్స్పెండిచర్ సైడ్ కదా, ఈ ఎక్స్పెండిచర్ని ఏం చేస్తారంటే 4 రకాలుగా 4 డివిజన్స్ చేస్తారు. అంటే 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. అంటే దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా, దేశంలో ఉన్న ఎక్స్పెండిచర్ అంతా కూడా 4 సెగ్మెంట్స్ కింద డివైడ్ చేస్తారు. సో ఏంటి ఆ సెగ్మెంట్స్ చూడండి ఒకసారి, కేర్ఫుల్గా వినాలి మీరు. మొదటి సెగ్మెంట్ వచ్చేసి పిఎఫ్సిఈ, చాలా ఇంపార్టెంట్ ఇది. పిఎఫ్సిఈ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఏంటి దీని అర్థం? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. వాట్ ఈజ్ దిస్ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్? దిస్ ఈజ్ ది కన్జంప్షన్ డిమాండ్ ఫ్రమ్ ఆల్ ఇండివిజువల్స్. ప్రతి ఒక్క ఇండివిజువల్, అంటే నువ్వు, నేను, మనలాంటి వాళ్ళందరం కూడా ఇన్ అవర్ ప్రైవేట్ కెపాసిటీ, అవర్ ప్రైవేట్ కన్సంప్షన్. అంటే మనం ఎన్ని టీవీలు కొన్నాం, ఎన్ని ఫ్రిడ్జ్లు కొన్నాం, ఎన్ని సర్వీసెస్ యూజ్ చేసుకున్నాం, ఇలాంటివన్నీ కూడా కలిపితే దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ అన్నిటినీ కలిపితే వచ్చేది పిఎఫ్సిఈ. జనరల్గా జీడిపిలో క్లోజ్ టు 56% పిఎఫ్సిఈఏ ఉంటుంది. అంటే మెజారిటీ కాంపోనెంట్ ఏంటమ్మా జీడిపిలో? పిఎఫ్సిఏ. ఆల్ పీపుల్ ఆఫ్ ఇండియా ఎంతెంత ఖర్చు పెడుతున్నారని మనం కలుపుతున్నాం అనమాట ఇన్ దేర్ ప్రైవేట్ కెపాసిటీ. అంటే చూడండి, నువ్వు ఒక కంపెనీలో ఎంప్లాయీగా ఉంటూ కంపెనీకి ఒక వస్తువు కొన్నావు అనుకో, అది రాదు. అది కంపెనీ తరపున కొన్నావు, కంపెనీ కోసం కొన్నావు, అది ఇందులో కౌంట్ అవ్వదు. నువ్వు నీ కోసం, నీ ఇంటి కోసం నువ్వు కొనుక్కున్నావు, అది ఇందులో కౌంట్ అవుతుంది. సో ఇట్లాంటివన్నమాట, ఇలాంటివన్నిటిని మనం ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాం. ఇది జనరల్గా జీడిపిలో 56% ఉంటుంది. సో జీడిపి గ్రో అవ్వాలి అంటే మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి? పిఎఫ్సిఈ. సో ఎప్పుడైనా సరే దేశం యొక్క ఎకానమీ ముందుకెళ్ళాలంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరగాలి. అంటే పీపుల్ షుడ్ స్పెండ్ మోర్. సో ప్రజలు ఎక్కువగా ఖర్చు పెట్టేలాగా గవర్నమెంట్ పాలసీలు ఉండాలి. ప్రజలు ఖర్చు పెట్టేలాగా ఉండాలి అంటే అర్థం ఏంటి? ధరలన్నీ అదుపులో ఉండాలి. టూ మచ్ ప్రైసులు ఉంటే ప్రజలు ఖర్చు పెట్టరు. ప్రజలకి వాళ్ళ చేతిలో ఉన్న నెట్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండాలి. ట్యాక్సుల ద్వారా గవర్నమెంట్ ఎక్కువ తీసుకుంటే ప్రజల చేతిలో ఉన్న ఇన్కమ్ తక్కువ ఉంటుంది. సో ప్రజల చేతుల్లో ఎక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఇది ఫస్ట్ థింగ్ అమ్మా. సెకండ్ కాంపోనెంట్ ఇన్ జీడిపి వచ్చేసరికి మీకు జిఎఫ్సిఎఫ్, చాలా ఇంపార్టెంట్, వినండి. జిఎఫ్సిఎఫ్. సో జిఎఫ్సిఎఫ్ అంటే అర్థం ఏంటి? సో ఈ జిఎఫ్సిఎఫ్ కథ ఏంటో ఒకసారి చూడండి. ఇప్పుడు జిఎఫ్సిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. దిస్ రిప్రజెంట్స్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్. ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఎవరు చేసేది? 1 గవర్నమెంట్, 2 ఇండస్ట్రీ లేదా ప్రైవేట్ సెక్టర్. గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ దీంట్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీకు ఏం చెప్పాను, మీరు ఒక కంపెనీ కొత్త ఆఫీస్ స్టార్ట్ చేసింది అనుకోండి, అది జిఎఫ్సిఎఫ్లోకి వస్తుంది. గవర్నమెంట్ ఒక కంప్యూటర్ కొందనుకోండి, వాళ్ళ ఆఫీస్లో గవర్నమెంట్ ఒక కంప్యూటర్ కొనింది అనుకోండి, అది జిఎఫ్సిఎఫ్ కిందకి వస్తుంది. సో ఆల్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ దట్ గవర్నమెంట్ అండ్ కార్పొరేట్స్ పుట్ ఇన్ టు దేర్ కంపెనీస్ అండ్ దేర్ బిజినెస్ ఈజ్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ లేదా జిఎఫ్సిఎఫ్ లేదా గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ జనరల్గా ఇది జీడిపిలో నెక్స్ట్ బిగ్గెస్ట్ కాంపోనెంట్ అనమాట. అంటే 56% అది కదా, ఇది అరౌండ్ 32% ఉంటుంది. సో టాప్ కాంపోనెంట్ పిఎఫ్సిఈ,
ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, దాని తర్వాత ఇంపార్టెంట్ కాంపోనెంట్ GFCF విచ్ హ్యాస్ అరౌండ్ 32% వెయిటేజ్ ఇన్ GDP. చాలా 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 ఇంపార్టెంట్. ఇట్ రిప్రజెంట్స్ ది ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ కార్పొరేట్స్. న్యూ ఆఫీస్ కావచ్చు, న్యూ ల్యాండ్ కావచ్చు, న్యూ ఎక్విప్మెంట్ కావచ్చు, న్యూ మెషినరీ కావచ్చు, గవర్నమెంట్ కొత్తగా రోడ్లు వేయడం కావచ్చు, ప్రాజెక్టులు చేయడం కావచ్చు, అన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇది దిస్ ఈజ్ GFCE. GFCE అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్ శాలరీస్ ఇట్లాంటి వాటి కోసం, సో డే టు డే ఎక్స్పెన్సెస్, శాలరీస్ ఇట్లాంటి వాటి కోసం గవర్నమెంట్ పెడుతున్న ఖర్చులు. గవర్నమెంట్ ఆఫీస్ కోసం ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంటే పైకి వెళ్ళిపోతుంది, సెకండ్ కాంపోనెంట్లోకి వెళ్తుంది. అలా కాకుండా ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అన్నమాట, శాలరీస్, డే టు డే ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి? గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి. జనరల్లీ దిస్ ఈజ్ అరౌండ్ 11% ఆఫ్ GDP. సో ఇది నెక్స్ట్ బిగ్గెస్ట్ కాంపోనెంట్ అనమాట. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మీకు ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది? 43 + 56 ఎంత అయింది? క్లోజ్ టు 99% వచ్చేసింది. అప్రాక్సిమేట్గా ఇచ్చాము ఫిగర్స్ అన్నీ కూడా. అండ్ ఫైనల్ థింగ్, ఇది ఎవ్రీ ఇయర్ సేమ్ ఉండదమ్మా, మారుతూ ఉంటాయి, బట్ ఆన్ అండ్ యావరేజ్ ఇలా ఉంటుంది. ఫైనల్ థింగ్ వచ్చేసి నెట్ ఎక్స్పోర్ట్స్, NX అంటాము, విచ్ ఈజ్ నెట్ ఎక్స్పోర్ట్స్. నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ చేయాలి? GDP క్యాలిక్యులేట్ చేసినప్పుడు వై ఆర్ వి డిడక్టింగ్ ఇంపోర్ట్స్ అండ్ వై ఆర్ వి యాడింగ్ ఎక్స్పోర్ట్స్? ఇది ఒక్కసారి ఆలోచించండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా బ్యూటిఫుల్గా ఉంటుంది కాన్సెప్ట్. ఇది చాలామంది ఫ్యాకల్టీ చెప్పరు, బట్ ఒకసారి మీరు ఆలోచించండి. సో లెట్స్ సే యు ఆర్ అన్ ఇండివిజువల్ ఇన్ ఇండియా. యూ హ్యావ్ ఇంపోర్టెడ్ అండ్ ఐప్యాడ్. ఇంపోర్ట్ చేసుకున్నావు, ఇండియాలో కొనలేదు, ఇంపోర్ట్ చేసుకున్నావు అనుకోండి. ఐప్యాడ్ ఇంపోర్ట్ చేసుకున్నావు అండ్ యూ స్పెంట్ మనీ ఆన్ దిస్. దీనికోసం మనీ స్పెండ్ చేసేసావు. అన్ఫార్చునేట్లీ ఇది ఇండియాలో ప్రొడ్యూస్ అయిందా? ఈ ఐప్యాడ్ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యిందా? అవ్వలేదు. ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వని వస్తువు, కానీ ఇది నీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లో, ఇక్కడ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లో కౌంట్ అయిపోయింది. మరి ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వని GDPలో కౌంట్ చేయకూడదు కదా, కానీ ఇక్కడ కౌంట్ అయిపోయింది. అందుకని ఏం చేస్తున్నాం మనం? ఇంపోర్ట్స్ని డిడక్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్స్ అనేవి తెలియకుండానే మనకి ఇక్కడ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లో కౌంట్ అయిపోయాయి. మనం విదేశాల నుంచి తీసుకొని వస్తువులు ఇండియాలో ఖర్చు పెడుతున్నాం. ఈ PFCE క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అవన్నీ కౌంట్ అయిపోతున్నాయి. ఇండియాలో ప్రొడ్యూస్ అయిన వస్తువుల కోసం పెట్టిన ఖర్చు కౌంట్ అయిపోయింది, ఇంపోర్టెడ్ వస్తువుల కోసం పెట్టిన ఖర్చు కూడా కౌంట్ అయిపోయింది. దాన్ని ఎక్కడో ఒక దగ్గర తీసేయాలి కదా, అది మన దేశంలో ప్రొడ్యూస్ అయిన వస్తువు కాదు, టు రిమూవ్ ఇట్. దాన్ని మనం ఈ ఫోర్త్ కాంపోనెంట్లో రిమూవ్ చేస్తున్నాం. సో ఈ రకంగా ఇంపోర్ట్స్ని రిమూవ్ చేసాం. మరి ఎక్స్పోర్ట్స్ ఎందుకు యాడ్ చేసాం? ఎక్స్పోర్ట్స్ అనేవి ఇండియాలో మ్యాంగో ఉంది, ఇది ఇండియాలో ప్రొడ్యూస్ అయిన మ్యాంగో, కానీ ఇది ఎక్స్పోర్ట్ చేస్తారు, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు అనుకోండి. ఇది PFCEలో కౌంట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది ఇండియాలో అమ్మలేదు కదా, విదేశాల్లో అమ్మేశారు. ఇండియాలో అమ్మినవి ఇండియాలో కౌంట్ అయిపోతాయి, కానీ ఎక్స్పోర్ట్ చేసిన మ్యాంగోస్ పరిస్థితి ఏంటి? దే ఆర్ నాట్ సోల్డ్ ఇన్ ఇండియా. అవి అమెరికాలో కన్జ్యూమ్ అవుతున్నాయి, కానీ ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యాయి కదా. GDP కాన్సెప్ట్ ఏంటి? భారతదేశ భూభాగంలో, ఇండియన్ టెరిటరీలో ప్రొడ్యూస్ అయిన ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ని కౌంట్ చేయాలి. కాబట్టి ఎక్స్పోర్ట్స్ మనం యాడ్ చేయాలి. ఎక్స్పోర్ట్స్ ఎందుకు యాడ్ చేయాలి? పైన చూపించిన 3 కాంపోనెంట్స్లోనే ఎక్స్పోర్ట్స్ కౌంట్ అవ్వట్లేదు, కాబట్టి యాడ్ చేయాలి. ఇంపోర్ట్స్ ఎందుకు డిడక్ట్ చేయాలి? పైన చూపించిన 3 PFCEలో ఇంపోర్ట్స్ అనేవి యాడ్ అయిపోయాయి, కానీ ఇంపోర్ట్స్ అనేవి మన దేశంలో ప్రొడ్యూస్ అయినవి కాదు, అందుకే వాటిని తీసేయాలి. అందుకే దీన్ని నెట్ ఎక్స్పోర్ట్స్ అంటారు. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. విచిత్రం ఏంటంటే ఇండియాలో ఎప్పుడు ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో చాలా సందర్భాల్లో ఈ కాంపోనెంట్ వచ్చేసి నెగిటివ్ వస్తుంది. సో మీరు చాలా స్మార్ట్గా ఆలోచించి 56, 32, 11 కలిపేసి క్యాలిక్యులేషన్ చేయకండి. ఇవన్నీ రఫ్ ఎస్టిమేట్స్, ఎవ్రీ ఇయర్ ఎలాగే ఉండడానికి ఇదేమైనా మ్యాథమెటికల్ ఫార్ములా కాదు. సో డోంట్ గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ స్మార్ట్నెస్. ఐ హోప్ యూ గాట్ ఇట్. లాజికల్గా అర్థమైందా? బట్టి కొట్టాల్సిన పనే లేదు. ఇఫ్ యూ అండర్స్టాండ్ లాజిక్, ఎంటైర్ ఎకానమీ విల్ బీ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. ఇండియన్ ఎకానమీ ఈజ్ ద easiest of all 4 subjects. With this background, let's
come to the editorial. India's gross domestic product GDP is reckoned to have grown, reckoned అంటే calculated, measured, estimated అని అర్థం, estimated to have grown 8.7%, while the GVA rose 8.1% in 2011 and 2021-22 as per national income estimates released on Tuesday రోజు రిలీజ్ చేసిన నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ ప్రకారం జీడిపి 8.7% గ్రో అయినట్టుగా ఎస్టిమేట్ చేస్తున్నారు, జీవీఏ 8.1% గ్రో అయినట్టుగా ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ఇమీడియట్గా డౌట్ వస్తుంది, సార్ రెండు ఒకటే కదా, ఎందుకు వేరియేషన్ వస్తుంది అని చెప్తే చిన్న వేరియేషన్స్ ఉంటాయి. రీజన్ ఏంటి అంటే జీవీఏ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ట్యాక్స్లు పడవు, ఎందుకంటే వీఆర్ లుకింగ్ ఎట్ సప్లై సైడ్, ప్రొడక్షన్ సైడ్ ఎంత ప్రొడ్యూస్ అయిందని చూస్తున్నాం అంతే. కానీ జీడిపి చేసినప్పుడు వీ హ్యావ్ టు యాడ్ ట్యాక్సెస్. సో జీడిపి ఈజ్ జనరలీ జీవీఏ ప్లస్ గవర్నమెంట్, ఎందుకంటే ఇది కన్జంప్షన్ సైడ్ కదా, మనం కొనేటప్పుడు విత్ ట్యాక్స్ పే చేస్తాం. సో ట్యాక్సెస్ని కలపాలి, మైనస్ గవర్నమెంట్ కొన్ని ప్రొడక్ట్స్ మీద సబ్సిడీస్ ఇస్తుంది, ఆ సబ్సిడీస్ని తీసేయాలి. మీకు ఎగ్జాంపుల్ చూడండి, లెట్స్ సే దెర్ ఈజ్ ఏ ల్యాప్టాప్. కేర్ఫుల్గా వినాలి మీరు. ఈ ల్యాప్టాప్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి, అది మ్యానుఫ్యాక్చరర్ తను పెట్టాలనుకున్న ప్రైస్ వచ్చేసి 30,000 రూపాయలు అనుకోండి. సో జీవీఏ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 30,000 కౌంట్ అయిపోతుంది. సో జీవీఏలోకి 30,000 వచ్చేసింది. ఈ ల్యాప్టాప్ పైన లెట్స్ సే దేర్ ఈజ్ 12% జిఎస్టీ ఉందనుకోండి. 12% జిఎస్టీ అంటే ఎంత అయింది? 30,000 ప్లస్ 12% 3,600 అయింది. గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి 10% డిస్కౌంట్ ఇచ్చింది అనుకోండి. సో 30,000 పైన 10% అయ్యింది, విచ్ ఈస్ 3,000. డిస్కౌంట్ గవర్నమెంట్ ఇవ్వదు, సబ్సిడీ ఇచ్చింది అనుకోండి, గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది అనుకోండి. అప్పుడు ఫైనల్గా ఒక స్టూడెంట్ ఎంత పే చేస్తున్నాడు దానికి? 30,000 ప్లస్ 3,600 మైనస్ 3,000, విచ్ మీన్స్ 30,600 పే చేస్తున్నాడు స్టూడెంట్. ఈ 30,600 ఎలా వచ్చింది? ఈ 30,000 విచ్ ఈస్ జీవీఏ కాంపనెంట్, దానికి మనం ఏం యాడ్ చేసాం? గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్స్ కూడా కన్జ్యూమర్ కట్టాలి కదా. ఒకవేళ సబ్సిడీ ఉంటే లేకపోతే లేదు, సబ్సిడీ ఉంటే దాన్ని డిడక్ట్ చేయాలి, ఎందుకంటే సబ్సిడీ అమౌంట్ గవర్నమెంట్ కట్టేస్తుంది. సో కన్జంప్షన్లో అది కౌంట్ అవ్వదు. అందుకే జీవీఏ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్, ఇలా వచ్చిన ఫైనల్ది మనకి జీడిపిలో కౌంట్ అవుతుంది. జీడిపి కన్జంప్షన్ సైడ్ ఉంది కదా, ఒక వస్తువు కొనేటప్పుడు కొనుగోలు నుంచి కౌంట్ అవుతుంది కాబట్టి ఇది లాజిక్ అనమాట. అందుకే కొన్నిసార్లు జీడిపికి జీవీఏకి వేరియేషన్ అనేది ఉంటుంది, ఎందుకంటే ట్యాక్స్లు సబ్సిడీలు వేరియేషన్ ఉంటుంది. సో ఆ ట్యాక్స్లు బట్టి దాన్ని బట్టి ఈ గ్రోత్ రేట్లో కూడా మార్పులు అనేవి ఉంటాయి. Coming on the back of sharp decline in economic activity due to the COVID-19 lockdowns in 2021, when GDP crashed 6.6% and ZVA by 4.8%, the latest numbers show India is emerging out of the tunnel of pandemic-induced woes. Pandemic వల్ల వచ్చిన కష్టాల నుంచి ఇండియా బయట పడుతోంది అనే విషయం మనకిక్కడ కనిపిస్తోంది. ఇండియా పాండమిక్ వల్ల వచ్చిన ఓస్ అంటే కష్టాల నుంచి ఇండియా బయటపడుతుందనే విషయం ఈ నెంబర్స్ అనేవి మనకి చూపిస్తున్నాయి. దీస్ నెంబర్స్ మనకి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అప్పుడు 6.6%, 4.8% పడింది, ఇప్పుడు 8.7%, 8.1% పెరిగింది. ది ఓవరాల్ జీడిపి అండ్ జీవీఏ హ్యావ్ ఇండీడ్ రికవర్డ్ ఫ్రమ్ ప్రీ పాండమిక్ లెవెల్స్. ఎస్, సో 2020-21తో కంపేర్ చేస్తే పెరగడం పెద్ద గొప్ప కాదు, ఎందుకంటే 2021లో క్రాష్ అయింది కాబట్టి ఆబ్వియస్గా పెరిగిద్ది. కానీ 1920తో అంటే ప్రీ పాండమిక్ రావడానికి ముందున్న డేటాతో పోల్చుకుంటే పెరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. అప్పటితో పోల్చినా సరే కూడా పెరిగాయి, కాకపోతే కేవలం 1.5%, 2.9% మాత్రమే. అంటే 2019-20తో కంపేర్ చేస్తే 21-22లో జీడిపి 1.5%, జీవీఏ 2.9% పెరగడం అనేది జరిగింది. అందుకే జస్ట్ అన్నాడు, కొంచెం పెరిగాయి రెస్పెక్టివ్లీ. రిమెంబర్ దట్ గ్రోత్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ ఆన్ స్టడీ డిక్లైన్ త్రూ 1920 ఈవెన్ బిఫోర్ ద లాక్డౌన్స్ ఆఫ్ 2020. 2020లో లాక్డౌన్స్ వల్ల గ్రోత్ తగ్గిపోవడం కాదు, 1920లో కూడా అంత బాగా గ్రోత్ లేదు. అప్పటికే పరిస్థితులు బాగాలేవు. 1920 టైం కూడా గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంది, ఎకానమీ కొంచెం డల్ అయిపోయింది. దానిపైన మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్న ఎకానమీకి కోవిడ్ వచ్చి ఒక శరాఘాతం లాగా పడడం జరిగింది.
సో అందుకని 1920 ఏదో గ్రేట్ నెంబర్స్, గ్రేట్గా పర్ఫామ్ చేసింది ఎకానమీ, దానికంటే గ్రో అయిపోయామని గొప్పగా చెప్పుకోవడానికి లేదు. 1920లో అంత గొప్పగా లేము. సో దాంతో పోలిస్తే జస్ట్ 1.5%, 2.9% మాత్రమే గ్రో అయింది ఎకానమీ అని చెప్తున్నారు. విత్ జీడిపి గ్రోయింగ్ జస్ట్ 3.7%. ఎందుకంటే 1920లో జీడిపి కేవలం 3.7% గ్రోత్, చాలా తక్కువ గ్రోత్ నమోదు చేయడం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద గవర్నమెంట్స్ అసర్షన్ దట్ ద డేటా ఎస్టాబ్లిష్ ఎ ఫుల్ ఎకనామిక్ రికవరీ ఈజ్ నాట్ ఎంటైర్లీ టు. గవర్నమెంట్ ఏం చెప్తోంది? అసర్షన్ అంటే గట్టిగా చెప్పడం. డేటా ఏం చెప్తుంది? ఫుల్ ఎకనామిక్ రికవరీ అయిపోయిందని చెప్పి గవర్నమెంట్ నొక్కి చెప్తోంది. ఆ గవర్నమెంట్ చెప్తున్న మాట నాట్ ఎంటైర్లీ టు, కంప్లీట్గా నిజం కాదు. ఎందుకని? ఫర్ వన్, ఒక రీజన్ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఎ వీ షేప్డ్ రికవరీ విత్ జీవీఏ ఫ్రమ్ జాబ్ క్రియేటింగ్ సెక్టర్స్, ట్రేడ్ అండ్ హోటల్స్ స్టిల్ 11.3% బిలో 1920s లో లెవెల్స్. హోటల్స్ మరియు ట్రేడ్, ఎక్కువగా జాబ్స్ క్రియేట్ చేసే హాస్పిటాలిటీ సెక్టర్స్, వీటిల్లో రికవరీ అనేది 2019-20తో కంపేర్ చేస్తే ఇంకా 11.3% బిలో ఉంది. అంటే బ్రాడ్ బేస్డ్ కాదు, అంటే అన్ని సెక్టార్స్లో ఒకేలాగా పెరగలేదు. ఇది జీవీఏ వల్ల అడ్వాంటేజ్ అర్థమైందా? మీకు ఏ సెక్టార్ నుంచి ఎంత గ్రోత్ వచ్చిందో తెలుస్తుంది. జీవీఏ వల్ల అడ్వాంటేజ్ అదనమాట. జీడిపి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారా, గవర్నమెంట్ ఎక్కువ పెడుతుందా, అది తెలుస్తుంది. కన్జంప్షన్ సైడ్ జీవీఏ వల్ల ఏ సెక్టార్ పర్ఫామ్ చేసింది, ఏ సెక్టార్ ఎక్కువ చేస్తుంది, అది తెలుస్తుంది మనకి. సో హోటల్స్ అండ్ ట్రేడ్ సెక్టర్ ఏమో 1920తో పోలిస్తే 11.3% డౌన్ ఉంది. దిస్ హెస్ కెప్ట్ ద సర్వీసెస్ సెక్టర్ యాజ్ అ హోల్ ఇన్ లైన్ విత్ ప్రీ కోవిడ్ లెవెల్స్, నాట్ అబౌవ్. సో సర్వీసెస్ సెక్టర్ ఓవరాల్గా ప్రీ కోవిడ్ లెవెల్స్లోనే ఉండిపోయింది, దానికంటే ఎక్కువ రాలేదు. వైల్ జీవీఏ ఫ్రమ్ ఇండస్ట్రీ ఈజ్ అప్ 6.7% ఓవర్ 1920. అనదర్ జాబ్ క్రియేటింగ్ సెక్టర్ కన్స్ట్రక్షన్ ఈజ్ అప్ ఓన్లీ 3.4%, వైల్ మైనింగ్ హ్యాస్ గ్రోన్ ఎ మీగర్ 1.9% ఓవర్ ది 2-year పీరియడ్. చూసారా, మైనింగ్ ఏమో జస్ట్ 1.9% పెరిగింది, కన్స్ట్రక్షన్ కూడా 3.4% పెరిగింది, ఇండస్ట్రీ మాత్రం 6.7% పెరిగింది 1920తో పోల్చుకుంటే. మ్యానుఫ్యాక్చరింగ్ లిఫ్టెడ్ ది ఇండస్ట్రీ జీవీ. ఇండస్ట్రీలో మేజర్ పోర్షన్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్. ఇండస్ట్రీ జీవీని లిఫ్ట్ చేసింది, గ్రోయింగ్ 9.3% ఫ్రమ్ 1920 లెవెల్స్. ఈవెన్ దేర్ ఆర్ క్రాక్స్ ఆన్ దట్ ఫ్రంట్. దాంట్లో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి, అంతా సూపర్ అనుకోవడానికి లేదు. దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ ఈవెన్ దేర్. ఏంటది? ద జనవరి టు మార్చ్ 2022 క్వార్టర్, అంటే లాస్ట్ క్వార్టర్ Q4 రికార్డెడ్ ఏ 0.2% కాంట్రాక్షన్ ఇయర్ ఆన్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ జనవరి టు మార్చ్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ జనవరి టు మార్చ్ అనేది కాంట్రాక్షన్ వచ్చింది, అంటే తగ్గిందంట, పెరగడం కాదు, తిరిగి తగ్గింది అని చెప్పి తగ్గింది అని చెప్తున్నారు. ఓవరాల్ జీడిపి గ్రోత్ స్లిప్డ్ టు ఏ 4-quarter low of 4.1% in Q4, down from 5.4% in Q3, evoking flashbacks of 1920 slowdown and raising concerns about the trajectory going forward. దీని అర్థం ఏంటి? ఓవరాల్గా జీడిపి గ్రోత్ తగ్గిపోయింది, Q4లో 4.1% ఉంది, డౌన్ ఫ్రమ్ 5.4% ఇన్ Q3లో 5.4% ఉన్నది Q4లో 4.1%కి పడిపోయింది. సో ఇవోక్ అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నట్టు, ఫ్లాష్ బ్యాక్స్ ఆఫ్ 2019-20లో కూడా మనం స్లో డౌన్ ఎక్స్పీరియన్స్ చేసాం, వాటిని మళ్ళీ గుర్తు చేసినట్టుగా, అవి మళ్ళీ గుర్తు చేసేటట్టుగా జరుగుతుంది. అండ్ రైజింగ్ కన్సర్న్స్ అబౌట్ ద ట్రాజెక్టరీ గోయింగ్ ఫార్వర్డ్. ఈ గోయింగ్ ఫార్వర్డ్ ఏం ఉండాలి, ఎలా చేయాలి, ఎలా ఉండబోతుందనే విషయంలో కూడా కొన్ని కన్సర్న్స్ని రైజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది అని చెప్పి రాస్తున్నారు. విత్ రిలక్టెంట్ డిమాండ్, supply chain and input cost woes hurting manufacturing, agriculture and public administration services, lifted the Q4 numbers amid slower growth in services and mining over Q3. ఒక నిమిషం. విత్ రిలక్టెంట్ డిమాండ్ అనేది రిలక్టెంట్గా ఉంది, అంటే అంత యాక్టివ్గా లేదు, డల్గా, అంటే ప్రజలు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్పెండిచర్ మోడ్లోకి వెళ్ళలేదు. సప్లై చైన్ ఇన్పుట్ కాస్ట్ వోస్, సప్లై చైన్ ఇష్యూస్ ఉన్నాయి, అంటే అందరికీ రావాల్సిన రా మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఇన్పుట్ కాస్ట్ వోస్, అంటే ఇన్ఫ్లేషన్ వల్ల రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోయింది, దానివల్ల ఇండస్ట్రీకి ఇబ్బంది అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్కి, అగ్రికల్చర్ కూడా ఏంటి, సీడ్స్ లేకపోతే వాళ్ళ విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పురుగుల మందులు కావచ్చు, వాటి కాస్ట్ కూడా పెరిగిపోయింది. ఓకే,
అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ గ్రోత్ ఏమో డౌన్ ఉంది. ఓకే, ఇవన్నీ ఇష్యూస్ మనకు ఉన్నాయి. బట్ అల్టిమేట్గా దే లిఫ్టెడ్ ద Q4 numbers amid slower growth in services and mining over Q3 and a mild 2% uptick in construction. సో కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. సర్వీసెస్లో గ్రోత్ అంత బాగాలేదు, మైనింగ్లో అంత గ్రోత్ బాగాలేదు. Q3తో కంపేర్ చేస్తే మైనింగ్లో అండ్ సర్వీసెస్లో అంత బాగా లేదు. కన్స్ట్రక్షన్లో కూడా కేవలం 2% గ్రోత్ మాత్రమే ఉంది Q3తో కంపేర్ చేస్తే. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లో 7.7% గ్రోత్ ఉంది, వీటిల్లో 16.7% ఉంది. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లో కూడా గ్రోత్ అనేది తగ్గింది, ఇది మనకి చెప్తున్నాడు. ఏ రికవరీ ఇన్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ అంటే అర్థం ఏంటి? GFCF ఇందాక మాట్లాడాం కదా, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, హెల్ప్డ్ బై గవర్నమెంట్స్ క్యాపిటల్ స్పెండింగ్. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరిగింది? ప్రైవేట్ సెక్టర్ ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల కాదు, గవర్నమెంట్ క్యాపిటల్ స్పెండింగ్, గవర్నమెంట్ ఎక్కువగా లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్ పైన ఖర్చు పెట్టడం వల్ల, రోడ్లు లేకపోతే పవర్ ప్రాజెక్ట్స్ ఇలాంటి వాటి కోసం గవర్నమెంట్ ఖర్చు పెట్టడం వల్ల GFCF పెరిగింది. ఇట్ ఈస్ ఎ సిల్వర్ లైనింగ్, అది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. బట్ ద లింగరింగ్ కన్సర్న్, లింగరింగ్ అంటే సంథింగ్ దట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్. ఒక కన్సర్న్ అంటే చిన్న ఆందోళన కలిగించే విషయం, ఎప్పటికీ ఆందోళన కలిగించే ఒక విషయం అనేది ఉండిపోయింది. ఏంటది? ఇస్ దట్ కన్జంప్షన్ రిమైన్స్ ట్రబుల్డ్. కన్జంప్షన్ అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పికప్ అవ్వలేదు, ట్రబుల్డ్గానే ఉంది. అండ్ అన్లెస్ ఇట్ రికవర్స్, కన్జంప్షన్ రికవర్ అయితే కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ రిమైన్ అలూఫ్ యాజ్ విల్ సస్టైనబుల్ హై గ్రోత్. వెరీ 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 ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఇందాక రాసుకున్నాం, గుర్తుందా మీకు? సెకండ్ది చూడండి ఇక్కడ, PFCE పెరగాలి, ఇది పెరిగితేనే. సెకండ్ ఆస్పెక్ట్ GFCFలో మనకు కాంపోనెంట్ ఉంది, గవర్నమెంట్ స్పెండింగ్ అలాగే ప్రైవేట్ స్పెండింగ్ లేదా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ కంపెనీస్ కొత్త ఆఫీసులు ఓపెన్ చేయడం, కొత్త ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడం, ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడం, కొత్త మెషినరీ చేయడం, ఇదంతా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగాలి అంటే, ఒక కంపెనీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యాలి అంటే ఎప్పుడు చేస్తుంది? వెన్ దేర్ ఆర్ సేల్స్. వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్స్ అవుతున్నప్పుడు చేస్తుంది. సేల్స్ అవ్వాలి అంటే ఏముండాలి? డిమాండ్ ఉండాలి. డిమాండ్ ఉండాలంటే ప్రజల చేతుల్లో మనీ ఉండాలి. ప్రజల చేతుల్లో డబ్బులు బాగా ఉండి వాళ్ళు కన్జ్యూమ్ చేయడానికి సిద్ధమైనప్పుడు డిమాండ్ క్రియేట్ అవుతుంది. డిమాండ్ నుంచి సేల్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగితే వాళ్ళు బిజినెస్లో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచనలోకి వెళ్తారు. అందుకే చెప్పారు, ఈ కన్జంప్షన్ డిమాండ్ పెరిగితే కానీ, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగితే కానీ, ఇది పికప్ అయితే కానీ డిమాండ్ పెరగదు. డిమాండ్ పెరిగితే కానీ సేల్స్ పెరగవు. సేల్స్ పెరిగితే కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ జరగదు. ఎవడైనా సరే, ఇప్పుడు మనం ఉన్నాం, కొత్త బ్రాంచ్ హైదరాబాద్లో ఓపెన్ చేసామంటే ఎందుకు? డిమాండ్ ఉంది కాబట్టి, ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి, సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి. ఎవరు రారు అంటే ఎందుకు ఓపెన్ చేస్తాం? అంతే కదా, ఏ కంపెనీ అయినా అంతే. ఆ పద్ధతిలో ఆలోచించడం అనేది జరుగుతుందన్నమాట. సో అది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. అక్కడ అదే రాశారు. అందుకే కన్జంప్షన్ రికవర్ అయితే కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది విల్ రిమైన్ ఎలూఫ్. ఎలూఫ్ అంటే సెపరేట్గా ఉండిపోతుంది, పెరగదు. అది పెరిగితేనే ఇది పెరుగుతుంది. యాజ్ విల్ సస్టైనబుల్ హై గ్రోత్. గ్రోత్ సస్టైన్ అవ్వాలన్నా, హై గ్రోత్ సస్టైన్ అవ్వాలన్నా ఏమవ్వాలి? ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగాలి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగాలన్నా, గ్రోత్ సస్టైన్ అవ్వాలన్నా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరగాలి. ఎందుకని? కన్జంప్షన్ మీరు ఒకసారి చూస్తే ఏం చెప్పాను ఇక్కడ మీకు, 56% మెజారిటీ పోర్షన్ వచ్చేసి జీడిపిలో అదే ఉంటుంది కాబట్టి. Private final consumption expenditure grew by 7.9% in 2021, but it was just 1.2 lakh crore or 1.4% over 1920. 1920తో పోలిస్తే కేవలం 1.4% కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగింది. Worse, as inflation flared up, households' consumption growth has steadily dropped through 21-22, growing a mere 1.8% in Q4. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోవడం వల్ల ప్రజలు వాళ్ళ ఎక్స్పెండిచర్స్ తగ్గించుకుంటూ వచ్చేసారు. Q4లో చాలా తక్కువ గ్రోత్ వచ్చింది. ఇయరంతా తగ్గిపోతే గ్రోత్ బాగా తగ్గిపోయింది. ప్రైస్ రైజ్, ధరలు పెరిగిపోవడం, కంబైన్డ్ విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉండడం కుడ్ స్క్వీజ్ మిడిల్ క్లాస్ డిస్పోజబుల్ ఇన్కమ్స్ అండ్ డాంపెన్ కన్జంప్షన్ ఫర్దర్. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోతే మీకు లోన్ ఈఎంఐస్ పెరిగిపోతాయి.
ఏ లోన్ తీసుకోవాలన్నా ఈఎంఐలు పెరిగిపోతే, ఈఎంఐ కాస్ట్ పెరిగిపోతే చేతిలో ఉన్న డిస్పోజబుల్ ఇన్కమ్ అమౌంట్ దట్ ఈజ్ రెడీ ఫర్ డిస్పోజల్, అంటే దేనికోసమైనా ఖర్చు పెట్టుకోవచ్చు అనే అమౌంట్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, మనకి డిస్పోజబుల్ ఇన్కమ్ స్క్వీజ్ అయిపోతుంది. ధరలు ఆల్రెడీ పెరిగిపోయి దీనివల్ల ఏమవుతుంది, కన్జంప్షన్ అది ఇంకా డ్యాంపెన్ చేసే పరిస్థితి వస్తుంది. డ్యాంప్ అంటే నీరు గారు చేసే పరిస్థితి వస్తుంది. ఎస్, ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అండ్ లైక్లీ టు రిమైన్ సో ఇన్ 2022-23. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఉన్నాము. 22-23లో కూడా మ్యాక్సిమం మనమే గ్రో అవ్వబోతున్నామని చెప్పి తెలుస్తుంది. బట్ ద రైజింగ్ టైడ్ ఇన్ ద ప్రెజెంట్ పాస్ట్ ఇయర్ హ్యాస్ నాట్ బీన్ ఎనఫ్. లాస్ట్ ఇయర్ అయితే ఎంత పెరిగిందో, ఈ టైడ్ అనేది మనల్ని కంప్లీట్గా పాండమిక్లో డెట్రిటస్ ఆఫ్ ది పాండమిక్, డెబ్రిస్. ఇప్పుడు డెబ్రిస్ అంటే అర్థం ఏంటి, ఒక బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి, కూలిపోతే ఉన్న శిథిలాన్ని డెబ్రిస్ అంటాం. అంటే పాండమిక్ ఒక వినాశనాన్ని తీసుకొచ్చింది, సర్వనాశనం చేసింది. ఆ సర్వనాశనంలో ఉన్న మిగిలిన శకలాలు, శిథిలాలు అంటే ఇమాజిన్ చేసుకోవాలి మీరు, ఇది ఫిజికల్గా ఉండదు, ఎకానమీని నాశనం చేసింది. ఆ నాశనం నుంచి ఈ బోట్స్ అన్నీ స్ట్రాండ్ అయిపోయి, అంటే ఎకానమీ కదలకుండా ఉండిపోయింది అలాగా. స్ట్రాండ్ అంటే కదలకుండా ఉండిపోవడం. వాటి నుంచి మనల్ని బయటపడేయడం, అంటే ఆ కష్టాల నుంచి మనల్ని బయటపడేయడానికి ఈ రైజింగ్ టైడ్ అనేది సరిపోలేదు. అంటే ఒక సముద్రంలో నువ్వు ఒక దగ్గర లాక్ అయిపోయావు, స్ట్రాండ్ అయిపోయావు, కదలలేని పరిస్థితి వచ్చింది, ఒక పెద్ద టైడ్ వచ్చి నేను అక్కడ నుంచి కదిలించేసింది అని అర్థం. అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన గ్రోత్ ఆ కష్టాల నుంచి పూర్తిగా మనల్ని బయటపడేయలేదు అని దీని అర్థం అనమాట. అండ్ ద స్లో డౌన్ దట్ ప్రిసిడెడ్, అంటే 2019-20లో కూడా మనకి ఎకానమీ కొంచెం స్లో అయింది. ఆ పరిస్థితిని, ఈ పరిస్థితిని ఇంకా మనం పూర్తిగా బయటపడలేదు, ఇంకా కొన్ని కష్టాలు మిగిలి ఉన్నాయి అని అర్థం. ద వాటర్స్ ఆర్ చాపీ, స్టార్టింగ్లోనే చెప్పాను, రైడ్ అనేది బంపీగా ఉంది, చాపీగా ఉంది, జెర్కీగా ఉంది, విత్ వార్ అండ్ రిసెషన్ వరీస్ ఇన్ ద డెవలప్డ్ వరల్డ్లో వార్, యుక్రెయిన్ రష్యా వార్ అవుతుంది ఒక పక్క, ఇంకో పక్క రిసెషన్ వరీస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆర్థిక మందగమనం కూడా చాలా దేశాలు వస్తుంది. సో వీటన్నిటిని దాటుకొని మనం వెళ్ళాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ రైడ్ గోయింగ్ ఫార్వర్డ్ అని చెప్పి ఈ ఎడిటోరియల్ చెప్తోంది. I hope you have got it. Take care. Bye bye.